హలో స్టూడెంట్స్, ఈరోజు బత్తాయి జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. హౌ టు మేక్ ఆరెంజ్ జ్యూస్. ఓకే, స్టెప్ నెంబర్ 1 బత్తాయి తీసుకోండి, దాన్ని తొక్క తీయండి. స్టెప్ నెంబర్ 2 4 బత్తాయి తీసుకోండి, వాటి తొక్క తీయండి. 1 బత్తాయ ప్లస్ 4 బత్తాయ ఈజ్ ఈక్వల్ టు 5 బత్తాయ. ఇప్పుడు ఈ 5 బత్తాయాలు బత్తలు ఉన్నాయి. ఈ బత్తలున్న బత్తాయాలని స్టెప్ నెంబర్ 3 మిక్సీలో వేసేసుకోవాలి. ఈ బత్తలున్న బత్తాయాలని మిక్సీలో వేసేసుకోవాలి అని ఒక 4 సార్లు పిండి పిప్పి చేయాలి. ఈ బత్తలున్న బత్తాయాలు ఇప్పుడు సాలిడ్స్గా ఉన్న బత్తాయాలు లిక్విడ్స్గా కన్వర్ట్ అవుతాయి. సాలిడ్స్ టు లిక్విడ్. ఇంకా జ్యూస్ ఇంకా ఫామ్ కాలేదు, బత్తాయి జ్యూస్ ఇంకా రాలేదు. బట్ ఆ లిక్విడ్స్ నుంచి జ్యూస్గా మనం ఎలా చేయాలి. స్టెప్ నెంబర్ 4 ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా జ్యూస్ అవుతుంది. ఎట్లా? ఒక జాలి కావాలి. అంటే ఒక జాలి తీసుకోండి, మిగిలిపోయిన లిక్విడ్ ఉంది కదా, పిండి పిప్పి చేసిన లిక్విడ్, దాన్ని ఆ జాలిలో జాలి లేకుండా పోయండి. అప్పుడు ఆ జాలి పైన ఉన్న పిప్పి అట్లనే ఆగిపోతుంది, కిందున్న జ్యూస్ కారిపోతుంది. ఆ కింద జ్యూస్ కారిపోతుంది కదా, దాన్ని ఒక బొగన్లో కానీ గ్లాస్లో కానీ పట్టుకోండి. బత్తాయి జ్యూస్ వచ్చేసింది గ్లాస్లోకి. సో ఇది ప్రాసెస్. ఒకవేళ మీకు కూడా బత్తాయి జ్యూస్ కావాలనిపిస్తే, తాగాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో బత్తాయి జ్యూస్ అని పెట్టేయండి, నేను మీకు బత్తాయి జ్యూస్ పంపిస్తాను. సో దిస్ ఈజ్ టుడేస్ క్లాస్ స్టూడెంట్స్, సైనింగ్ ఆఫ్. నేను మీ ప్రొఫెసర్ అనవసరం. థ్యాంక్ యూ.